కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధించిన విజయాలు చూసి ప్రపంచ దేశాల అధినేతలు ఆశ్చర్యపోయారంటూ ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ని ఒక గొప్ప మేలిమలుపుగా తన ఆదివారం నాటి మన్ కీ బాత్లో అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే రోజుల్లో ఏఐ శక్తిని ఎంత సమర్థంగా సవ్యంగా ఉపయోగించుకోవచ్చునో ఈ సదస్సు తెలియజెప్పిందన్నారు ఆయన. సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు, గ్లోబల్ స్థాయి కంపెనీల సీఈఓలు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. అమూల్ రైతులు తమ పాడి పశువులను ఏఐ సాయంతో సాకడం నుంచి ప్రాచీన విజ్ఞానాన్ని ఏఐ టెక్నాలజీతో పరిరక్షిస్తూ కొత్త తరానికి అందించడం వరకు భారత్ సాధిస్తున్న పలు విజయాలు చూసి వారంతా ఆశ్చర్యపోయారని మోదీ చెప్పారు. ఇక ఆ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా నిరసనలు తెలపడం మీద ఆదివారం నాటి తన మేరట్ పర్యటనలో మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక గ్లోబల్ సదస్సును కాంగ్రెస్ తన మురికి రాజకీయాలకు వేదికగా మార్చి భారత్కు తలవంపులు తెచ్చిందన్నారు. ఊళ్ళో పెళ్లి జరిగితే ఊరంతా కలిసి వైభవంగా దాన్ని జరిపిస్తుందని, కానీ ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా అప్రతిష్టపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నించి స్వదేశాన్నే అవమానపరిచిందన్నారు. కాంగ్రెస్ తన సమాధిని తవ్వుకోవాలనుకుంటోందని, తన తల్లిని సైతం దూషించిందని, కానీ దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడడం మాత్రం సహించరానిదని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 3 స్వదేశీ ఏఐ మోడల్స్ ఆవిష్కరించడం సహా వర్ధమాన ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ఈ సదస్సు భారత్ ఖచ్చితంగా గర్వించదగ్గది. అతి వేగవంతమైన మార్పులతో కృత్రిమ మీద అన్ని రంగాల మీద ప్రభావం చూపుతున్న తరుణంలో దాన్ని చర్చించి భవిష్యత్తు పరిణామాలను, ఉపద్రవాలను గుర్తించి మార్గాంతరాన్ని అన్వేషించడం అత్యావశ్యకం. మిగతా ప్రపంచం, అందున అమెరికా, చైనా వంటివి ఏఐలో ఎక్కడున్నాయో తెలిసిందే కనుక భారత్ ఇప్పటివరకు చేసిందేమిటో, చేయాల్సింది ఎంతో కూడా ఈ సదస్సు గుర్తు చేసింది. మానవ వనరులకు, నైపుణ్యానికి భారత్లో కొదవలేదని మన నాయకులు ఇటువంటి అంతర్జాతీయ వేదికల మీద చెబుతుంటారు. ఇప్పటికీ విదేశీ నమూనాలు, ఉత్పత్తుల మీదే అధికంగా ఆధారపడవలసి వస్తున్న నేపథ్యంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదగడానికి పెట్టుబడుల నుంచి పరిశోధనల వరకు మనం పెంచుకోవాల్సినవి ఏమిటో, అందుకు ఎంతకాలం పడుతుందో ఈ సదస్సు పరోక్షంగా గుర్తు చేసింది. అతిపెద్ద ఏఐ వినియోగదారుగా, సాంకేతిక దిగ్గజ సంస్థలకు విస్తారమైన మార్కెట్గా, పరిశోధనలు, పరీక్షలకు కేంద్రంగా ఉపకరిస్తున్న మనం వినూత్న విధానాల రూపకల్పనతో అత్యంత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంది. సదస్సు ఆరంభమైన రోజునే ఏర్పాట్లలో లోటుపాట్ల వల్ల చోటు చేసుకున్న తీవ్ర గందరగోళం, తొక్కిసలాట, చిన్నా చితకా దొంగతనాలు ఇత్యాదివి ప్రపంచవ్యాప్తంగా ప్రచారమై కేంద్ర ఐటీ మంత్రి క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతటి ఘనమైన సదస్సును నిర్వహిస్తున్నప్పుడు ఇంకాస్తంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే సరిపోయేది. ఇక సదస్సు తీర్మానాలు, సంకల్పాల మీద లోతైన చర్చ జరగాల్సి ఉంది. సర్వజన హితానికి కృత్రిమ మీద ఉపకరించాలన్న మాటలు వినసొంపుగా ఉంటాయి. కానీ అది కోట్లాది మంది పొట్టకొడుతుందన్న అంచనాలను, భయాలను ఈ సదస్సు దూరం చేయలేకపోయింది. ఉప్పెన్లాగా వచ్చి పడుతున్న ఏఐ అన్ని రంగాలను కుదిపేసి తమ జీవితాలను చిదిమేస్తుందన్న భయం యువతలో అధికంగా ఉండడం సహజం. G8, G20, దావోస్ ఇత్యాది అనేకానేక సదస్సుల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. ఉపాధి గురించి ప్రశ్నిస్తున్న యూత్ కాంగ్రెస్ హద్దులు దాటిన నిరసన ప్రదర్శన కంటే గల్గోటియా యూనివర్సిటీ మన దేశానికి తెచ్చిపెట్టిన తలవంపులు ఎక్కువన్నది పాలకులు గుర్తించాలి. చైనా మార్కెట్లో కొనుక్కొచ్చిన ఒక రోబో కుక్కను ఈ అంతర్జాతీయ ఏఐ సదస్సులో తమ సృష్టిగా నిర్భయంగా ప్రకటించి భారత్ ఏఐ ప్రతిభకు నిదర్శనంగా అభివర్ణించడానికి అది అస్మదీయ విద్యా సంస్థ కావడమే కారణమని ప్రచారం జరుగుతోంది. నీతి బాహ్యంగా నడిచి ఎంతటి ఘోర పాపానికి పాల్పడ్డా కూడా దాని మీద ఉన్నత స్థాయి చర్యలకు ఉపక్రమించకపోవడం మరీ ఆశ్చర్యం. ఒక విదేశీ కృత్రిమ కుక్కతో తన వ్యాపారం పెంచుకోవడానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నం, స్వదేశీ మోడల్ సర్వం ఏఐ ప్రపంచ మీడియాలో వెలిగిపోవాల్సిన రోజును చీకటిమయం చేసింది.